ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 19, 20 తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఎవరు ఊహించలేని ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. ఈ మార్పును ఆపడం ఎవరి వల్ల కాదు. మీ జీవితంలో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీరు చేసే ఒక చిన్న పొరపాటు వల్ల పెద్ద అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ముఖ్యంగా ఈరోజు మీ జీవితంలో మీ ఇంట్లో సంతోషాలు వెల్లువెరుస్తాయి. ధనుస్సు రాశి వారికి మీ జాతకంలో ఈ 2 రోజుల్లో రాజయోగం మరియు అమృత సిద్ధి యోగం కలిసి వస్తాయి. ఇలాంటి అద్భుత కలయిక ఎప్పుడూ మీకు జరగలేదు. ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుంటే మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు చూస్తారు. దైవం యొక్క అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. మీ జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి. మీ తలరాత మార్చే సమయం ఇప్పుడు రాబోతుంది. మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు వస్తాయి. మిమ్మల్ని ఎంతోమంది కంగారు పెట్టారు, కానీ ఇప్పుడు మీ జీవితం మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక పెద్ద రహస్యం కూడా బయటపడబోతుంది. ఈ 2 రోజులు ధనుస్సు రాశి వారికి ఏం జరుగుతుంది, ఎలాంటి రహస్యం బయటపడుతుంది అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. ఈ 2 రోజుల్లో మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. ఇక్కడ మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 19, 20 తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ ఇంట్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ రోజు నుండి మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా మీ జాతకంలో ఒక గొప్ప మార్పు మొదలవుతుంది. కానీ జాగ్రత్త, ఒక చిన్న తప్పు జరిగిన మీ చేతికి అందాల్సిన సంతోషాలు చేజారిపోతాయి. అందుకే వచ్చే రోజుల్లో మీ జీవితంలో అత్యంత విలువైన సమయంగా భావించి మీరు అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ ఇలాంటి అదృష్టం మీకు రాదు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు అయితే మీ జీవితంలో 3 విషయాలు మామూలుగా ఉండబోతున్నాయి. ఈ విశ్వం మీకోసం పంపుతున్న సంకేతాలు. ముఖ్యంగా మొదటి, మీ శత్రువుల నుండి మీకు విముక్తి కలగటం. రెండవది, మీ యొక్క ఆర్థిక కష్టాలను తుడిచిపెట్టే మార్గం. ఇక 3వ విషయం అయితే మీకు ఆశ్చర్యపోయేటువంటిది కాదు, మీరు దైవశక్తికి కృతజ్ఞత చెప్పే సమయం. అలాగే మీ జీవితం గొప్ప మలుపు తిరగబోతుంది. ఈ 2 రోజుల్లో అయితే ఆ మార్పుకు కారణం దైవం. గ్రహాల గమనం ఇప్పుడు ఒక అద్భుతమైన దారిని నిర్మించింది. అది మీకు నేరుగా మీ యొక్క అభివృద్ధి పునాదికి వేస్తుంది. అయితే ఈ సమయంలో అక్కడే ఒక విషయం గమనించాలి. మీ జీవితంలో జరగబోయే శుభ ఘటన గురించి మీ అభివృద్ధి కోరుకునే వారికి ముందే తెలిసిపోయింది. ఇన్నాళ్ళు మీ సంతోషాలను అడ్డుకునే వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా అయితే మీ జీవితంలో
కొన్ని మార్పులను తీసుకురాబోతున్నారు. కానీ ఈ సమయంలో మీ జీవితంలో దైవశక్తి మీకు రక్షణగా నిలుస్తుంది. ఆ వ్యక్తులు చేసే ప్రయత్నాలు తిరిగి వారికే ఇబ్బందిగా మారుతాయి. మిమ్మల్ని నాశనం చేసే వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు, కానీ ఆ విషయం మీరు గుర్తించలేకపోతున్నారు. అలాంటి వారు ఈ 2 రోజుల్లో మీకు ఎక్కువ ప్రభావాన్ని చూపబోతున్నారు, కానీ దైవశక్తి మీకు రక్షణగా ఉండబోతుంది. ధనుస్సు రాశి వారికి ఈ సమయం మీ జీవితాన్ని మార్చే సమయం. ముఖ్యంగా ఈ సమయంలో శత్రువులు ఎవరు అన్నది మొదటిగా మీకు తెలుస్తుంది. ధనుస్సు రాశి వారికి ఈరోజు ముఖ్యంగా ఈ 2 రోజుల్లో జరగబోయే ఒక గొప్ప మార్పు కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? అసలు ఈ 2 రోజుల్లో ఇంత ప్రత్యేకం ఎందుకో తెలుసా? గ్రహణ గమనం అద్భుతమైన సుగమం చేసింది. ఈ దారి నేరుగా మీ ఆర్థిక అభివృద్ధికి, మీ ఇంటి ధన సంపదకు దారి అనేది తెస్తుంది. కానీ ఇక్కడ ఒక చిక్కు కూడా ఉంది. ఈ సమయంలో మీ జీవితంలో జరిగే మొదటి శుభ పరిమాణం ఏమిటంటే, మీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే వ్యక్తి ముందే తెలిసిపోయింది. మీ ఇంటి సంతోషాలు ఎన్నాళ్ళు కట్టిపడేసిన ఆ వ్యక్తి ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఇక ఎత్తుగడ వేయబోతున్నాడు. కానీ ఈ సమయంలో అయితే ఆ దైవశక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. అవతలి వారు వేసే దెబ్బ తిరిగి వారికే తగులుతుంది తప్ప మీకేం కాదు. ఆ వ్యక్తి ఎవరు, అతను ఏం చేయబోతున్నాడు అన్నది కూడా మీకు ఈరోజు ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ జీవితంలో అయితే ఈ 2 రోజుల్లో మహాయోగం ఏర్పడుతుంది. ఈ 2 రోజులు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు ఒక అద్భుతమైన వస్తువు దొరకడం లేదా ఒక శుభవార్త మీరు వినడం అనేది జరుగుతుంది. ఈ లోకం దాన్ని ఒక వింతగా చూడవచ్చు, కానీ ముఖ్యంగా ఈ సమయంలో దైవం చేసిన న్యాయం ఏంటంటే, మీరు అనుభవించిన అవమానాలు, కష్టాలు ఇక ముగిసిపోబోతున్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసిన వారే ఇప్పుడు మీ సహాయం కోసం ఎదురు చూస్తారు. అయితే ఇది జరగాలంటే ఆ 3వ అత్యంత రహస్యం కూడా మీరు వినాలి. ఎందుకంటే ఆ 3వ విషయం ఏంటంటే ఎంత శక్తివంతమైందంటే, అది వినగానే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీలు, వాస్తు దోషాలు ప్రభావం పూర్తిగా తొలగిపోయి మీ ఇంట్లో ఏ మూల మీ ఎదుగుదలను అడ్డుకునే అడ్డంకి ఉందో మీకు తెలుసా? ఆ అడ్డంకిని ఈ 3 రహస్యాలు దూరం చేస్తాయి. ఇప్పుడు ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి అస్సలు కంగారు పడకండి. ముఖ్యంగా ఈ రోజున అయితే ఒక రహస్యం బయటపడుతుంది. నేరుగా మిమ్మల్ని ఆ విజయ తీరాలకు తీసుకువెళ్ళే సమయం వచ్చింది. అలాగే మీ జీవితంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇది కేవలం మాట కాదు, గ్రహాల స్థితిని బట్టి కనిపిస్తున్న నిజం. కానీ గుర్తుంచుకోండి, మీ మనస్సు ప్రశాంతంగా పవిత్రంగా ఉన్నప్పుడే ఈ యోగం మీకు ఫలిస్తుంది. ఈ 2 రోజుల్లో మీ అభివృద్ధిని అడ్డుకునే వారికి ఒక హెచ్చరిక. ఈ సమయంలో అయితే ఇప్పుడు ఆ మొదటి విషయం ఏంటంటే, ఈ విషయం మీ అభివృద్ధిని అడ్డుకునే వారికి ఒక హెచ్చరికగా ఉంటుంది. దీని గురించి లోతుగా తెలుసుకుంటాం. అయితే గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి. మీ జీవితంలో ఎప్పుడైనా జరగాల్సిన పనులు చివరి విషయంలో చెడిపోవడం జరిగిందా? ఇంట్లో అంతా బాగుంది అనుకున్న ఏదో తెలియని భయం మిమ్మల్ని ఎప్పుడు వెంటాడుతుందా? అయితే గుర్తుంచుకోండి, అది మీ భ్రమ కాదు. సరిగ్గా ఈ రోజున అయితే మీకైతే ఒక మార్పు మొదలు కాబోతుంది. మిమ్మల్ని ఇన్నాళ్ళు బంధించిన అదృశ్య సమస్యలు తెంచుకోబోతున్నాయి. ఆ సమస్య ఏంటంటే, మీకు తెలియకుండా దాచబడిన ఒక నిజాన్ని మీరు గ్రహించాలి. మీ ఇంటి గడప దగ్గర ఏదో ఒక ప్రతికూల శక్తి ప్రభావం ఉంది. అది మీ సంతోషాన్ని లోపల తినేస్తుంది. ఈరోజు దైవశక్తి ఆ నెగిటివ్ ఎనర్జీని మీ ఇంటి నుండి దూరం చేయబోతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈరోజు సమయంలో అయితే మొదటగా మీ అదృష్టోదానికి సంబంధించింది. అలాగే ఈ సమయంలో మీ దగ్గరికి ఒక వ్యక్తి రాబోతున్నారు లేదా ముఖ్యమైన సందేశం అందుతుంది. ఇది మీరు అస్సలు ఊహించని విధంగా ఉంటుంది. కష్టాల్లో మీకు ఒక దారి చూపే తోడుగా ఆ వ్యక్తి నిలుస్తాడు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఆ వ్యక్తి గుర్తుపట్టడంలో మీరు కనుక పొరపాటు చేస్తే అయితే మీకు వచ్చిన అద్భుతమైన యోగాన్ని మీరు వినియోగించుకోలేరు. ఆ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ఏంటో తెలుసా? అతను ఏ రూపంలో మీ ముందుకు వస్తాడో తెలుసా? అయితే ఈ సమయంలో అయితే అత్యంత శక్తివంతమైన విషయం ఏంటంటే, అది మీకు తెలియకుండా ఈ సమయంలో అయితే
ఈ రెండవ విషయం ఆర్థిక ఇబ్బందులను తొలగించే తాళం చెవి లాంటిది. డబ్బు అనేది చేతికి అందిన మురికి అని కొందరు అంటారు, కానీ ఈరోజు ఆ సంపదే మీ జీవితానికి ఒక పెద్ద అండగా ఉంటుంది. అలాగే ఆర్థిక పరిస్థితుల్లో గొప్ప మార్పు అందుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దరిద్రం తొలగిపోయే సమయం. ఇప్పుడు మీ పితృదేవత ఆశీస్సులు ధన రూపంలో మీ ఇంటికి రాబోతున్నాయి. మీ ఇంటి ఈశాన్య మూలలో గత కొన్ని రోజులుగా ఏదో చిన్న మార్పు గమనించారా? ఒకవేళ గమనించకపోతే ఈ సమయంలో మీరు గమనించండి, అక్కడ పరిశీలించండి. అలాగే ఈ సమయంలో అయితే అక్కడ మీకు ఒక సంకేతం కనిపిస్తుంది. ఇప్పుడు అయితే ఆ సమయంలో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, ఈ విషయం ఎంత ముఖ్యమైందంటే మీరు జాగ్రత్తగా వినండి. అయితే ఈ సమయంలో దైవానుభూతి మీరు తెలుసుకోవాల్సిందే. నేరుగా మీరు పొంది ఉన్న గండాలను తొలగించే విషయం. ఈ 2 రోజుల్లో మీకు కొన్ని విషయాలు అర్థం అవుతాయి. మీ జీవితంలో ఉన్న దోషాల ప్రభావం తొలగిపోతుంది. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో ఉన్న దోషాల ప్రభావం తొలగిపోతుంది. అయితే ఈ సమయంలో మీ జీవితం ఊహించని మార్పులు చూస్తారు. ఎందుకంటే ఈ సమయం దైవం మీకు అండగా ఉండబోతుంది. ఈ శుభ ఫలితాన్ని మీరు కేవలం ఒక ఆలోచనగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఇక్కడ కంగారు పడకండి, ఇది మీ భవిష్యత్తుకు సంబంధించింది. ఈ సమయంలో అయితే ఆ చిన్న మార్పు మీరు చేసుకుంటే రేపు ఉదయానికి మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ రహస్య విషయం ఏంటంటే, మీరు సిద్ధంగా ఉన్నారా? గుష్టమైన పనిలో ఏంటో నేను బయట పెట్టబోతున్నాను. ఎందుకంటే మీకు ఒక క్షణం కళ్ళు మూసుకొని మీరు అమితంగా ప్రేమించే వ్యక్తి ముఖాన్ని మనసులోకి తెచ్చుకోండి. ఎందుకంటే మీ అదృష్టంతో పాటు వారి జీవితం ముడిపడి ఉంటుంది. ఇప్పుడు మొదటి రహస్యం, మీ అభివృద్ధిని అడ్డుకుంటున్న వ్యక్తి ఎవరో తెలుసా? మీ నిరీక్షణకు తెరపడింది. ఆ 3 సత్యాలు ఇప్పుడు మీ ముందుకు తేబోతుంది. మీ చుట్టుపక్కల అందరూ మీ గురించి మాట్లాడుకుంటారు. అలాగే ఇది కేవలం సమాచారం కాదు, ఇది మీ జీవితంలో జరగబోయే న్యాయం. మొదట విషయం, మీ అడ్డంకులు తొలగిపోవడం. ఈరోజు అయితే మీకు ముఖ్యంగా అయితే మీ యొక్క శత్రువులు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ముసుగు తొలగిపోతుంది. ఆ వ్యక్తి మీ బంధువుల్లో ఒకరు. వారి పేరులోని మొదటి అక్షరం పి లేదా కే అని ఉంటుంది. ఈ వ్యక్తి మీ ఎదుగుదలను ఇన్నాళ్ళు రకాలుగా మార్గాల్లో అడ్డుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఈరోజు దైవబలం ఆ వ్యక్తి ప్రయత్నాలను తిప్పికొట్టబోతుంది. అతనికి ఈరోజు అందబోయే వార్త, అతను చేసిన తప్పులకు పశ్చాత్తాప పడతారు. మీ దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకునే ప్రయత్నం చేస్తాడు. ఇది ప్రకృతి సిద్ధంగా జరగబోయే మార్పు. ముఖ్యంగా ఈ యొక్క ఆర్థిక ప్రయోజనం గురించి వినండి. ఈ విషయం మీ సంపదకు సంబంధించింది. అలాగే ఈ 2 రోజుల్లో మీరు నిద్రపోయే ముందు మీకు ఒక సమాచారం, ఒక మెసేజ్ మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దిశగా ఉంటుంది. ముఖ్యంగా మర్చిపోయే పాత బాకీలు, కానీ మీరు ఏదైనా చిన్న పెట్టుబడి నుంచి రావాల్సిన ప్రయోజనం కలుగుతుంది. వచ్చే 2 రోజుల్లో మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ సమయంలో వచ్చే ధనం మీ దగ్గర నిలవాలి అంటే ఒక చిన్న పని చేయాలి. ధనుస్సు రాశివారు మీ యొక్క అదృష్ట లక్ష్మి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ సంపదన మీ దగ్గర శాశ్వతంగా నిలవాలి అంటే పవిత్రమైన సంకల్పం చేయాలి. మీకు అందబోయే ఆ లాభంలో 10% భాగాన్ని ఏదైనా పేద కన్య వివాహానికి లేదా దైవ కార్యక్రమాలకు వినియోగిస్తే, మనస్ఫూర్తిగా ఇలా సంకల్పించుకుంటే మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు సాధ్యం కానిది సుసాధ్యం కావటం. ఈ విషయం ఏంటంటే, ఎందుకంటే ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీకు మీ ఇంట్లో ఒక శుభ పరిమాణం చోటు చేసుకుంటుంది. ఇది మీ గత కొన్నాళ్ళుగా అనుభవిస్తున్న కష్టాలను దూరం చేస్తుంది. ఈ సమయంలో అయితే సాధ్యం కాబోతుంది. మీ ఇంట్లో ఎవరినైనా దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఏదైనా పెద్ద చట్టపరమైన చిక్కులు ఉన్నాయా? వాటన్నింటికి ఈరోజు స్పష్టమైన మార్గం దొరుకుతుంది. దైవశక్తి మీ మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తున్న అనుభూతి కూడా మీకు రాత్రి సమయంలో కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఆందోళన చెందకండి. ముఖ్యంగా ఇలాంటి రహస్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ఈ 2 రోజుల్లో అయితే ఇలాంటి పరిస్థితులు మీ ఇంట్లో మీ కుటుంబంలో జరుగుతాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో ఒక పెద్ద రహస్యం మీకు తెలుస్తుంది. ఆ దైవశక్తి మీ ఇంట్లో దాగి ఉంది. ఆ దైవం ఇప్పుడు మీకు తోడుగా ఉండబోతుంది. మీ జీవితంలో దైవబలం
ఉండటం వల్ల మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు, కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం దక్కుతుంది. అలాగే మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా లభిస్తుంది. కోర్టు కేసులు మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ఊహించని విధంగా ధనం మీ చేతికి అందుతుంది. మీ ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి ద్వారా చక్కటి అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశం మీరు సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తుకు అది ఒక పునాదిగా మారుతుంది. ఈ 2 రోజుల్లో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పూర్తిగా ఉండబోతుంది. ఆ పరమేశ్వరుని అనుగ్రహం కూడా మీకు ఎప్పుడూ ఉంటుంది. దైవం మిమ్మల్ని ఇప్పుడు ముందుకు నడిపించబోతుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన అలాగే శివారాధన ఎక్కువగా చేసుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. మీరు సంపాదించిన రూపాయిలో కొంత మేరకు పేదలకు దానం చేయండి. అలా చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.